687 కోట్లు అన్నావు. వారం తర్వాత డేట్లు కూడా చూశారు, 1142 కోట్లు అన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రొవిజన్స్ అంటే పప్పులు, ఉప్పులు, నూనె, వనస్పతి, విజయ నెయ్యి, పసుపు, కారం, ధనియా ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లే టెండర్లు పిలిచేవాళ్ళు, గురుకుల అధికారులు కలిసి టెండర్లు పిలిచేవాళ్ళు. కానీ మీరు దాంట్లో కూడా అవినీతికి పాల్పడాలని ఆ టెండర్లలో కూడా మీ కన్నుబడి ఇగో ఇది 800 కోట్ల రూపాయలకు మీరు పిలిచిన టెండర్, 800 crores టెండర్. దీంట్లో ప్రముఖ పత్రికల్లో కూడా గురుకుల కిరాణా టెండర్లలో 200 కోట్ల గోల్మాల్ అని పత్రికలు కూడా రాసినాయి. అయితే ఇప్పుడు నువ్వే చెప్పినావు కదా 1143, ఇది 800, ఎంత అయింది? 1943 కోట్లు, అంటే 2000 కోట్ల రూపాయల టెండర్లు అయినట్టా కానట్ట? మరి నువ్వంటివి మొదలు 600, ఎక్కడ 2000 కోట్లు అంటివి, మళ్ళంటివి 1143 అంటివి, మరి 800 కోట్లది ఏంది? ఈ టెండర్ బీఆర్ఎస్ ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన తర్వాత, ప్రముఖ పత్రికల్లో వార్త వచ్చిన తర్వాత 15 రోజుల నుంచి ఈ టెండర్ను ఆపెట్టారు. అఫ్ కోర్స్ ఈ టెండర్ తప్పని కొంతమంది కోర్టుకు పోయినారు, హైకోర్టుకు పోయినారు. గతంలో డిపిసి ద్వారా జరిగింది. కొన్ని వందల మంది ఆయా జిల్లాల్లో బతికే వాళ్ళు ఇట్లా సింగిల్ టెండర్ చేసి మా జీవనోపాధి దెబ్బతింటుంది, ఇది తప్పు అని చెప్పి కొంతమంది కోర్టుకు పోతే, నిన్న కోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే టెండర్ అంతా ఫైనల్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఇన్ ద ఫైనల్ స్టేజ్, ఇక రేపో మాపో మేము ఆర్డర్ ఇచ్చే టైంలో వీళ్ళు కోర్టుకు వచ్చిండ్రు అంటే కోర్టు కూడా నేను ఏమన్నది, సరే ఈ తాప ఫైనల్ అయింది కదా, ఈసారికైతే నడిపిపోండి, మళ్ళీ చూద్దాము అని కోర్టు చెప్పింది. అంటే ఇప్పుడు రేపో ఎల్లుండో ఈ 800 కోట్ల టెండర్ అవార్డు చేస్తారు కదా. 1143 800 అంటే 1943 కోట్ల టెండరా కాదా? అంటే మంత్రులు మరి నిజంగా తెలిసి మాట్లాడుతుండ్రా, తెలియక మాట్లాడుతుండ్రా? 600 మీరే అంటారు, 1143 మీరే అంటారు, ఇప్పుడు 800 నేను చూపిస్తే 2000 కోట్లు బరాబరే కదా. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి హరీష్ రావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ పెద్దగా గొంతెత్తి కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది, టెండర్లలో 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి ఇంత కట్టబట్టుకొని పేపర్లు పట్టుకొని నిలబడి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, మేము చర్చకు రావడానికి రెడీగా ఉన్నాము అని చెప్పడం జరిగింది. దాని వెంటనే మా కాంగ్రెస్ మంత్రులు కూడా అక్కడ అమరవీరుల స్థూపకంగా మేము రెడీగా ఉన్నాము, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆధారాలు మేము ప్రదర్శిస్తాము, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు కాంగ్రెస్ పార్టీలో, ఎక్కడ కూడా టెండర్లలో రెసిడెన్షియల్స్కి సంబంధించిన, దళితులకు సంబంధించిన రెసిడెన్షియల్స్కి సంబంధించిన, దళిత బిడ్డలకు సంబంధించిన ఎక్కడ జరగలేదు అని చెప్పేసి వాళ్ళు ఆధారాలు పట్టుకొని అక్కడ ఉంటే ఈయనే పోకుండా, సరే ఇక్కడ ఉన్న పోలీసులకు వాళ్ళ మధ్య ఎక్కడన్నా ఘర్షణ జరుగుతుందని ఆపవచ్చు, దాని వెంటనే ఆయనే బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెడుతూ మాట్లాడుతూ ఏమని చెప్పిండు, ఆయన దగ్గర ఉన్న ఆధారాలన్నీ కొన్ని ఇంత కట్టబట్టుకొని చూపించడం జరిగింది. ఆ ఆధారాలు కూడా దానిలో ఒక్కటి కూడా నిజంగా ఆధారాలలో ఒక్కటి కూడా అది లేదు. ఈయనే చూపిస్తున్నా నిన్న ఇది పెట్టుకొని 87 కోట్లు అన్నావు, వారం తర్వాత డేట్లు కూడా చూశారు, 1142 కోట్లు అన్నావు. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ప్రొవిజన్స్ అంటే పప్పులు, ఉప్పులు, నూనె, వనస్పతి, విజయ నెయ్యి, పసుపు, కారం, ధనియా ఇట్లాంటివన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లా కలెక్టర్లే టెండర్లు పిలిచేవారు, గురుకుల అధికారులు. ఆయన చాలాసేపు విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. ఆయన ఏమంటాడు, ఈ టెండర్లు కలెక్టర్లే పిలిచేది అని చెప్పాడు. ఇప్పుడు మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా ఒకరికి మాత్రమే ఇస్తున్నారు అని చెప్పాడు. అయితే మీరు కూడా అప్పుడు కూరగాయల కానుంచి మొదలు పెడితే నిత్యావసర వస్తువులు అనేక, చికెను, గుడ్లు, మటను, ఆయిలు, ప్రతిదీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇచ్చారు. దాదాపు ఒక్కొక్క స్కూల్కు 4-5 కాంట్రాక్టర్లకు ఇచ్చినాం. అంటే ఈ 4-5 కాంట్రాక్టర్లకు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక వందల మంది కాంట్రాక్టర్లు ఆ స్కూళ్ళ మీద పడి దోసుకునే పరిస్థితి. ఆ దోసుకోవడము ఎక్కడైతే తగ్గాలనే ఉద్దేశంగా ఒకరినే బాధితులను చేసి ఒకరే దీన్ని తీసుకోవాలి అని చెప్పేసి ఒకరికే ఇవ్వాలని చెప్పేసి ఆ ఒక్కరిని టెండర్ పిలవడం జరిగింది. ఆయన పేపర్లు చూస్తున్నాడు, ఎవరు మా మంత్రి గారు వడ్డూరు లక్ష్మణ్ కుమార్ 600 కోట్లు అని చెప్పిండు, తర్వాత 1142 కోట్లు అని చెప్పిండు అని చెప్తున్నాడు. అంటే ఆయన దగ్గర ఉన్న పేపర్ ఏం చూస్తున్నాడు, అఫీషియల్గా 800 కోట్లకు టెండర్ అయిందని చెప్తున్నాడు. అంటే నువ్వు ఆ 800 కోట్లకేమో టెండర్ అయిందని చూస్తున్నావు, 1142 కోట్లు ఆయన చెప్పిండు కదా అంటున్నావు. ఈ 1142 కోట్లు ప్లస్ 800 1942 కోట్లు అయిందట. మేము చెప్పింది 2000 కోట్లు కదా, అదే అవినీతి జరిగింది అని. అసలు నీకు మెదడు ఉందా, బుద్ధి ఉందా? అక్కడ ఉన్న నేను ఏది చెప్తే వాళ్ళు వింటారు,
ప్రెస్ వాళ్ళు పాపం నిన్ను ఎందుకనంటే ఓ మంత్రిగా ఓ గౌరవంగా ఉన్నారు కదా అని చెప్పేసి నిన్ను ఏం కూడా అది నీ భవనే కదా అని చెప్పేసి నిన్ను క్వశ్చన్ చేస్తలేరు. అవి బుద్ధున్న మాటలేనా? 800 కోట్లకు టెండర్ అయిందని నువ్వే చూస్తున్నావు. మళ్ళీ 1100 కోట్లు ఎక్కడి, 1142 కోట్లు ఎక్కడి, మళ్ళీ 600 కోట్లు ఎక్కడి అంటే మా మంత్రులు చెప్పిండ్రు అని చెప్తున్నావు. అరే అఫీషియల్గా ఓసారి చెప్తారో ఓసారి మాటలో అదో ఇదో జరిగిపోతుంది. అంటే 800 కోట్లకు కూడా ఆ టెండర్కి కూడా కేసు వేసిండ్రు అని చెప్తున్నాం. 800 కోట్లకు కూడా ఆ టెండర్ కూడా అది నిన్నగాక మొన్ననే కేసు వేసిండ్రు. వారం రోజుల కిందట మొన్ననో ఏదో వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆ స్టే ఆర్డర్లో కూడా వాళ్ళు ఒకటి మాట చెప్పిండ్రు. అది మొన్ననే చెప్పిర్రు అని చెప్తున్నావు నువ్వు. మీ కాదు చెప్పేది, మొన్న చెప్పిండ్రు. ఈసారికి మాత్రము ఆ టెండర్ యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పేసి మొన్న కూడా ఒక జడ్జి తీర్పిచ్చిందని చెప్పింది అని చెప్పి. అరే మొన్ననే యథావిధిగా కొనసాగుతుంది అని చెప్పింది, ఇంకా టెండరే కాలేదు అని అనుకున్నప్పుడు, ఇంకా దానికి సంబంధించిన సరుకులే ఆ స్కూళ్ళకు పోలేదు అని అనుకున్నప్పుడు మళ్ళీ 200 కోట్లు పేపర్లు రాసిండ్రు అని ఇట్లా పేపర్లు చూస్తున్నావు. నీవే కదా చెప్పేది. 800 కోట్లకు టెండర్ అయింది అఫీషియల్గా నువ్వే చూపిస్తున్నావు. మళ్ళీ 2000 కోట్లకు కుంభకోణం జరిగిందని అంటున్నావు. 800 కోట్లకు కూడా స్టే ఆర్డర్ వచ్చిందని చెప్తున్నావు. వీళ్ళు కోట్ల కేసు వేసారు అని చెప్తున్నావు. ఆ కేసు జడ్జి గారు కూడా ఏమని చెప్పారు అని చెప్తున్నావు. ఇది ఈ సంవత్సరము కొనసాగిస్తారు అని చెప్పేసి 2 రోజుల కిందటే చెప్పింది అని నీవే చెప్తున్నావు. అసలు నీకు మత్తుండి మాట్లాడుతున్నావు. మళ్ళా 2000 కోట్లకు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి చూడండి, అన్నీ ఉన్నాయి చూడండి అని చెప్పేసి ఇంత కట్టబట్టుకొని చూస్తున్నావు. దానిలో నువ్వు మాట్లాడిన సారాంశంలో గంట చేపట్ల ఏ ఒక్క కాడ కూడా నీకు అవినీతి జరిగినట్టే ఎక్కడన్నా ప్రూఫ్ చేయించినవా? నిన్న అవినీతి జరిగింది ఇక చూడండి అని ఎక్కడన్నా నువ్వు పేపర్ చూపించినవా? లెక్కలు చేసి మసిపూసి మారేడుకాయ చెప్పి నేను ఈ తెలంగాణ ప్రజలను ఏదైనా చెప్పి నేను నమ్మిస్తా, ఏదైనా మాట్లాడతా అనంటే మేము దొరలము, రెడ్లము, వెలమలము ఏదైనా మాట్లాడతాము. ఏం మాట్లాడినా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నమ్ముతారు మా మాటను అని అనుకుంటే నీకు బుద్ధుడి మాట్లాడుతున్నావా, బుద్ధి లేక మాట్లాడుతున్నావా? హరీష్ రావు, నేను ఏది మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నావా? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నిన్ను గమనిస్తున్నారు. మీకు తగిన బుద్ధి చెప్పిండ్రు. 10 సంవత్సరాలు అరాచక పాలన చేసిండ్రు. ఇవాళ దళితుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నావు. 22లో జీవో వచ్చింది అని, 2022లో జీవో ఇచ్చింది అని అంటున్నావు. అంతకుముందు ఎందుకు జీవో ఇవ్వలేదు? అంతకుముందు నువ్వు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు నువ్వే కదా పరిపాలించింది. అప్పుడు మా దళితుల మీద ప్రేమ కుదరలేదా? అప్పుడు కుదరలేదా? ఇదే నీ బామ్మారిది కదా. నీ బామ్మారిది సిరిసిల్లలో మా దళితులను పట్టుకపోయి ఇసుక క్వారీలు ఇవి రద్దు చేయాలి, అక్రమంగా ఇసుక నడుస్తుంది అని అంటే రోజుల తరబడి నెలల తరబడి కొట్టే ఇప్పటికి కూడా కుటుంబాలు లేవలేని పరిస్థితి. అది ఈ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చూసింది. అబద్ధమా? అంటే దళితుల మీద ప్రేమ ఉన్నట్టు, దళితులకు ఏమో చేసినట్టు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి నువ్వు దళితులకు ఇచ్చినావా? మరి నువ్వు ఇంటికి ప్రతి గ్రామంలో ఇల్లు కట్టిస్తాను మరి కట్టించినావా? మరి నువ్వు చేసిన పథకాలు ఏంటిది? నిన్న చర్చ పెట్టినావు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని అన్నావు. 1 గంటన్నర ప్రెస్ మీట్ మాట్లాడినావు. 1 గంటన్నరలా సంబంధం లేని జీవోలు చూపిస్తావు, సంబంధం లేని పేపర్లు చూపిస్తావు. అసలు నీకు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉంటే దానిలో ఒక్కటన్నా అవినీతి జరిగినట్టు ఎక్కడన్నా ప్రూఫ్ చేయించినావా? నిన్న మాట్లాడిన గాంధీ నిన్న మీ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో మాట్లాడిందల్లా ఏ ఒక్కటన్నా కనబడ్డదా? దల్లా ఎక్కడ చూపించకుండా ప్రజలను కాయిదాలు చూపించి మేము రావడానికి సిద్ధంగానే ఉన్నాం, వాళ్ళు భయపడ్డరు, మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు. ఓకే, మరి నీ ప్రెస్ మీట్ పెట్టినావు కదా, అక్కడ ఎందుకు ప్రకటించాలి? ఆడ ఏడ 1 కోటి రూపాయలు ఇగో 1 కోటి రూపాయలు ఇగో కుంభకోణం జరిగింది, 5 కోట్ల కుంభకోణం జరిగింది, 100 కోట్ల కుంభకోణం జరిగింది. ఏడ పేపర్ ఎందుకు చూపించాలి? ఎక్కడో ఏదో పత్రికలు వచ్చింది 2200 కోట్లు కుంభకోణం అని అంటే ఆ 200 కోట్లది ఏదో పత్రిక రాసింది చూస్తున్నావు. నువ్వే 800 కోట్లు అని చెప్పినావు, నువ్వే అఫీషియల్గా చూస్తాను అని చెప్తున్నావు. ఇవన్నీ మానుకో హరీష్ రావు. నీ మసిపూసి మారేడుకాయ చేసే ఈ ప్రయత్నాలు చేయకు. ప్రజలు గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. దళితులు ఎవ్వరు కూడా అజ్ఞానులు కాదు. ఇంటికింటికి ఒక పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు, ఒక డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదో మాయ మాటలు చెప్తే నమ్మే పరిస్థితి లేదు. ఇవాళ దళితుల చేతిలో
మరొకసారి ఓడిపోతున్నా రానున్న రోజులలో కూడా ఓడిపోయే పరిస్థితి వస్తుంది. మీ దురహంకారాన్ని మీరు గడీలు ఎక్కడైతే మా ప్రవీణ్ అన్న మీ పక్కన ఉన్నాడు పాపం ప్రవీణ్ అన్న, మరి ప్రవీణ్ అన్న మా అన్నలాంటోడు, మా జాతికి ఒక ఇన్స్పైర్ అని మేము అనుకున్నాం. ప్రవీణ్ అన్న కూడా మీ దొరల సంకల చేరి మీ దొరల సంకల ఉండి ప్రవీణ్ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుందో మరి మాకు కూడా మా జాతికి కూడా ఇప్పటి వరకు కూడా అర్థం కావడం లేదు. ఆయనకు ఎక్కడ అదేందో ఇవాళ దొరల గడీలు బద్దలు కొడతానన్నాడు, దొరల సంకల చేరి దొరల కాళ్ళ కడ ఉండడానికి మా సమాజం కూడా, దళిత సమాజం కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే మా సోదరునిగా మేము ఏమి కూడా మా జాతి బిడ్డగా ప్రవీణ్ అన్న ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా మేము గౌరవించే వ్యక్తులము. కాబట్టి ప్రవీణ్ అన్న కూడా మేము ఎలాంటి మాట అనదలుచుకోలే. నీలాంటి దొరలు నీలాంటి రెడ్డి వెర్మలు చెప్తే ఇక్కడున్న ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. హరీష్ రావు ఇకనన్నా మళ్ళొకసారి నిన్న నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ మళ్ళొకసారి చూసుకొని మాట్లాడు. మళ్ళొక్కసారి చూడు దాని ఎక్కడన్నా అవినీతి జరిగినట్టు నువ్వు ఇచ్చిందే కదా, నేను మాట్లాడింది కాదు, నువ్వు మాట్లాడిన దాన్నే అవినీతి ఎక్కడన్నా నిరూపిస్తే నేను ఇక్కడ ముక్కు నేలకు రాస్తాను. నువ్వు మాట్లాడిన కాగితాలు అయితే కట్ట అయితే ఇంత పట్టుకున్నావు, కాగితాల కట్ట ఇంత కట్ట పట్టుకొని ఇగో చూడండి అని ఇట్లా ఊపడం. కాబట్టి ఇకనన్నా బుద్ధి తెచ్చుకొని హరీష్ రావు నీ మాయ మాటలకు తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. కాంగ్రెస్ మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే మాత్రం ఊళ్ళల్లో రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని హరీష్ రావు మాజీ మంత్రి గారిని హెచ్చరిస్తుంది.